హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే మొగలాయి చికెన్ అండి. అరకేజీ చికెన్ తెచ్చుకొని బాగా కడుక్కొని ఒక స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు బాదం పప్పు, 4 పచ్చిమిరపకాయలు, 4 లవంగాలు, 4 యాలకులు, ఇంచు దాచిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక కప్పు పెరిగేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్ నెయ్యి, 4 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర ఉడుకుతుందండి. అప్పుడు ఒకసారి కలుపుకొని 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని 1 కప్పు పుదీనా వేసుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర ఆయిల్ రిలీజ్ చేస్తుంది. రెడీ అయిపోయిందండి మొగలాయి చికెన్. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.